ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో లేచారా? ప్రార్థన చేశారా? క్షేమంగా ఉన్నారు కదా? ఎవరైతే ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి క్షేమమే కలుగుతుంది. ప్రభు మన కోసం సిలువలో రక్తం కాచినాడు, మన కోసం ప్రాణం పెట్టినాడు కదా. ఇంకా ఎవరైనా మన హృదయాన్ని దేవునికి అర్పించకుండా దూరంగా ఉన్నట్లయితే ఇప్పుడే రక్షణ తీసుకోండి. తన హృదయాన్ని ప్రభు అర్పించండి. నిత్యరాజ్యము, పాపక్షమాపణ, పరలోక భాగ్యము ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దయచేసి ఇంకా ఎవరైతే ప్రభువుకు దూరంగా ఉన్నట్లయితే హృదయాన్ని దేవునికి సమర్పించండి. దేవుడు సమస్తము మనకి భూలోకంలో పరలోకంలో ఇవ్వగలడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నూతన దినాన్ని అనుకరించినటువంటి మహానూతుడైన దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్తలు వ్రాయబడి ఉన్నాయి. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహించు వాగ్దానం జఫన్య గ్రంథంలో నుంచి 3వ అధ్యాయము 15వ వచనం. జఫన్య 3:15 తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయం సంభవించదు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. చెప్పండి, శత్రువుని దేవుడు వెళ్ళగొట్టేసినాడంట. శత్రువుని వెళ్ళగొట్టేశాడు. ఇశ్రాయేలు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు కనుక ఇక మీదట మీకు అపాయం సంభవించదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు శత్రువుల్ని మన మధ్యలో నుంచి వెళ్ళగొట్టి మన మధ్యన దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు ఉంటే ఏ అపాయం కూడా మీకు సంభవించదు అని చెప్తుంది దేవుని లేఖనాలు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. శత్రువు అంటే ఎవరు? శత్రువు కుటుంబంలో సమాధానంగా ఉంటే శత్రువు జగడలు పట్టించడానికి వస్తాడు కుటుంబంలో. అలాగా శత్రువు ఆనందంగా మనం ఉన్నప్పుడు అసమాధానం కలిగించడానికి మన కుటుంబంలో వస్తూ ఉంటాడు. ధన సమృద్ధిగా ఉన్నప్పుడు ఆ ధనాన్ని దొంగిలించడానికి వస్తాడు. జ్ఞానం బాగున్నప్పుడు ఆ జ్ఞానాన్ని దొంగిలించడానికి వస్తాడు. పిల్లలు బాగా చదువుతున్నప్పుడు పిల్లలు ఆ చదువులో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా చేయడానికి వస్తాడు శత్రువు. ఇలాగా ఒక మాట అంటారు కదండి, తన కోపమే తనకు శత్రువు. కొంతమంది కోపం ఎక్కువ ఉంటుంది. కోపము మానము ఆగ్రహం విడిచిపెట్టమని చెప్తుంది దేవుని లేఖనాలు కదండి. తన కోపమే తనకు శత్రువు. ఆ కోపము శత్రువుగా మారిపోద్ది అనమాట. కోపం ఉన్నప్పుడు ఆ శత్రువు మనల్ని వెంటబెడతాడు. వెంటబడి ఇంకా కోపం తెప్పిస్తూ ఉంటాడు కదా. ఈరోజు అన్ని విధాలుగా చూడండి, ఈరోజు శత్రువుని మొత్తానికి దేవుడు తరిమి కొడతాడని చూడండి. శత్రువుని దూరపరుస్తాడు దేవుడు, తరిమి కొడతాడు. ఆయన పాదముఖం త్రొక్కి వేస్తాడు. ఈరోజు వెళ్ళగొట్టితేనే అంటున్నాడు దేవుడు, శత్రువును వెళ్ళగొట్టి ఉన్నాడు. శత్రువుని ఈరోజు నీ కుటుంబంలో నుంచి వెళ్ళగొట్టినాడు. నీ బిడ్డల హృదయం నుంచి దేవుడు వెళ్ళగొట్టాడు. ఉద్యోగం నుంచి శత్రువుని వెళ్ళగొట్టేశాడు. వ్యాపారం నుంచి శత్రువుని వెళ్ళగొట్టేశాడు. ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు కనుక ఇక మీకు అపాయం సంభవించదు. ఎక్కడికైనా అపాయం సంభవిస్తుందా? బాధ కలుగుతుందా? ఇందులో అవమానాలు ఎదురవుతున్నాయా? దేనికి బాధపడకండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈరోజు మన మధ్య ఉన్నాడు కాబట్టి ఇక అపాయం సంభవించదు అని చెప్తున్నాడు అనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ అపాయం సంభవించదు. డోంట్ వరీ, భయపడకండి. దేవుడు శత్రువుని మన మధ్యలో నుంచి వెళ్ళగొట్టేశాడని, వెళ్ళగొట్టి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. శత్రువుని, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. శత్రువులు అన్నాడు, ఒక్కరు కాదు, శత్రువులు అంటే కొంతమంది, అనేక మంది శత్రువులు. శత్రువులను చూడండి, కోపం అనే శత్రువు, అసమాధానం అనే శత్రువు, చూడండి అసూయ అనే శత్రువు, ఇంకా విధవిధమానముగా శత్రువులు మనల్ని వెంబడిస్తూ ఉంటాయి కదండి. విధవిధముగా చూడండి, అసమాధానం కలిగించే శత్రువు, జగడాలు పుట్టించే శత్రువు, అనుమానాలు కలిగించే పెద్ద శత్రువు అది అనమాట. ఆ శత్రువును దేవుడు మీ మధ్య నుంచి వెళ్ళగొట్టి వేసినాడు. ఈరోజు సమాధానకరంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ప్రభు సెలవిస్తున్నాడు, శత్రువుని నేను వెళ్ళగొట్టి ఉన్నాను. ఇశ్రాయేలు రాజు అయిన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన మధ్య ఉంటే శత్రువు పారిపోతాడండి. దేవుని ఆహ్వానించండి, మన మధ్య ఉండాలని. ఆ రాజుని, ఇశ్రాయేలు రాజుని దేవుడిని
ఆహ్వానించండి, మా కుటుంబంలోనికి రండి, మా హృదయంలోనికి రండి ప్రభు అని ఆహ్వానించినప్పుడు ఆయన మన మధ్య నివసిస్తే అన్ని సమస్తం సమకూడ మనకు జరుగుతాయి, సమాధానకరంగా ఉంటాయి, ఆనందకరంగా ఉంటాం, కుటుంబం సంతోషకరంగా ఉంటుంది. దేవుడు ఉన్న కుటుంబం దీవించబడుతుంది. ఓబేదు కుటుంబం దేవుడు ఉన్నాడు, ఆ కుటుంబం 3 నెలల లోపల ఆశీర్వించబడింది, తన కలిగిన సమస్తం ఆశీర్వించబడ్డది. ఈరోజు దేవుడు మన మధ్యలో ఉంటే, మన కుటుంబంలో ఉంటే, మన ఉద్యోగంలో ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు మనతో కూడా ఉంటే నువ్వు దీవించబడతావు, సమాధానకరంగా ఉంటావు. శత్రుడు ఏది కూడా నిన్ను అడ్డగించదు. ఇంకా యేసునామమున ఆ శత్రుని దేవుడు ఫైట్ చేస్తాడు అంతే. చూడండి, విరగ్గొడతాడు మన శత్రుని, ఫైట్ చేసి దాన్ని తరుముకుంటాడు. అట్లే దుష్టుడా పారిపో, బిడ్డల జోలికి రావుది ఇంకని ఆయన వెళ్ళగొడతారంట, తరిమి కొడతారంట, ఇంకా రాకుండా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఏ శత్రు నిన్ను ఏం చేయదు, శత్రువుని దేవుడు వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇంకా బాధపడకు, భయపడకు, కుటుంబంలో సమాధానంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు, సంపాదించిన డబ్బులు నీకు మిగులుతాయి. ఇప్పుడు ఎన్ని రోజులు మిగలలేదు కదా, ఇప్పుడు శత్రువుని దేవుడు వెళ్ళగొట్టేశాడు కదా. అప్పులు కలిగించే శత్రువుని, అనవసరమైన ఖర్చులు కలిగించే దురాత్మ శక్తుల్ని అన్నింటిని కూడా ఆ శత్రువుని వెళ్ళగొట్టినాడు దేవుడు. ఈరోజు సమాధానకరంగా సంతోషంగా ఉండు. నీ మధ్యన శత్రువు ఇంకా ఉండదు. దేవుడు నీ మధ్యన ఉంటున్నాడు, నీ కుటుంబంలో ఉన్నాడు, నీ హృదయంలోకి వస్తున్నాడు దేవుడు. ఆయన ఆహ్వానించండి, ప్రార్థించండి. ప్రభువా నా హృదయంలో కుటుంబంలో ప్రార్థించినప్పుడు దేవుడు మన మధ్య నివసిస్తాడు. ఆయన మన మధ్యలో నివసిస్తే సమస్తం మనకి సమకూడి జరుగుతుంది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి బాప్రి పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామని బట్టి స్తుతిస్తున్నాం నాయన. ఈరోజు మంచి వాగ్దానం మమ్మల్ని ప్రేమించిన ఆయన జఫన్యా నాయన 3:15 నాయన తండ్రి, నిజముగా శత్రుని మా మధ్యలో నుంచి వెళ్ళగొట్టి ఆయన మా మధ్యలో నివాసం చేస్తున్నావు తండ్రి నాయన. మీకు మీదట మీకు అపాయం సంభవించదని వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభా నాయన. ప్రభా బిడ్డల జీవితాల్లో నాయన అపాయాలు సంభవిస్తుంటుండగా ప్రభా ఈరోజు నాయన శత్రుని, అపాయం కలిగించే శత్రుని వెళ్ళగొచ్చి, దుర్మార్గుని వెళ్ళగొచ్చి మాకు సంతోషం, సమాధానం ఈరోజు ఇవ్వబోతున్నందుకు నాయన మీకు కోట్ల స్తుతులు స్తోత్రాలయ్యా తండ్రి. ఆ శత్రువుని ఆయన ఉద్యోగం లేకుండా చేస్తున్న శత్రుని యేసునామమున వెళ్ళగొట్టండి. మంచి ఉద్యోగం తెచ్చండి, ఉద్యోగానికి వివాహం కాకుండా అడ్డగిస్తున్న శత్రుని యేసునామమున విరగ్గొట్టండి, తను తొలగించండి, వెళ్ళగొట్టండి ప్రభు. యేసునామమున వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు అయా. వివాహం కాని వారికి మంచి బిడ్డలకు మంచి వివాహం సంబంధం సమకూర్చండి. గర్భం లేని బిడ్డలకి ఆ శత్రుని తొలగొచ్చి వెళ్ళగొచ్చి నాయన వివాహ సంబంధం సమకూర్చండి. అయినా తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు. గర్భాలైన వారి గర్భాలు తెరవండి యేసునామములో. గర్భాలను దొంగిలించే శత్రుని యేసునామములో విరగ్గొచ్చండి, తొలగించండి. వాళ్ళ గర్భాలు తెరవబడును గాక. గర్భిణీ స్త్రీ మటు సుఖ ప్రసవాన్ని అనుగ్రహించండి. కుటుంబంలో సమాధానం, నెమ్మది, ఐక్యత దయచేయండి. ప్రయాణస్తులందరినీ కూడా కాపాడండి, క్షేమం తెచ్చండి. ప్రతి విధమైన కీడు నుంచి తప్పించి క్షేమం తెచ్చామని ప్రార్థిస్తున్నా. వెడ్డింగ్ డే, యానివర్సరీ జరుపుకున్నటువంటి జీవితాల్లో అయా మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించి సహాయం చేయండి. భార్య భర్తల మధ్యలో సమాధానం, అత్త కోడళ్ళ మధ్యలో సమాధానం, కుటుంబంలో ఐక్యత, ప్రేమ, సంఘంలో ఐక్యత, ప్రేమ తెచ్చేయండి. కృప చూపించండి. దేశం పట్ల న్యాయం చేయండి. దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడండి. ప్రజలందరికీ మారుమనసు రక్షణ తెచ్చేయండి. కృప చూపించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి, ఆమేన్.